ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. చాలా వరకు చెప్తూ ఉంటారు, మనం పడుకునే ముందు మన ఆలోచనలు అనేది మంచిగా ఉండాలి. బికాస్ అవే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిపీట్ అయ్యి మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు నైట్ అఫర్మేషన్స్ హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఎలా ఉండాలి మేడం? మన డైలీ రొటీన్లో పొద్దునుంచి సాయంత్రం వరకు జరిగిన బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నైట్ ఆలోచిస్తుంటున్నాం. అవును, అవును మేడం. పొద్దున్న లేచి నాకు నిద్ర పట్టలేదు, నాకు నిన్న అంతా ఇదే ఆలోచన ఉంది, అస్సలు నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. దీనివల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా? లేదు. దీనివల్ల నువ్వు పొద్దున్న లేవగలిగేవా? లేదు. నెక్స్ట్ డే వర్క్ కరెక్ట్గా చేస్తున్నావా? లేదు. అంటే ఒక చిన్న ఆలోచన, నువ్వు చేసినటువంటి ఆ చిన్న ఆలోచన ఏం చేసింది, నేను టోటల్గా డిస్టర్బ్ చేసేసింది. అలా కాకుండా నైట్ టైం పడుకునేటప్పుడు కొన్ని పాజిటివ్ థింగ్స్ ఏమన్నా జరగనియండి, బట్ నువ్వు మాత్రం పాజిటివ్గా ఉండి కొన్ని అఫర్మేషన్స్. టుడే ఐఎమ్ సో హ్యాపీ, ఐ రిసీవ్డ్ ఎ ప్లెంటీ ఆఫ్ అమౌంట్, నేను పెద్ద మొత్తంలో డబ్బును పొందాను, విశ్వం యొక్క ఆశీర్వచనాన్ని పొందాను, నేను ఈరోజు చేసిన ప్రతి పనికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంటే పాజిటివ్గా అనమాట, విత్ గ్రాటిట్యూడ్. ఈరోజు నాకు సహకరించిన ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు. ఈరోజు నేను ఆఫీస్లో ఇన్ టైం వర్క్ కంప్లీట్ చేసుకోగలిగినందుకు విశ్వానికి కృతజ్ఞత. సో నాకు హెల్త్ ఇవాళ చాలా బాగా కోఆపరేట్ చేసినందుకు కృతజ్ఞత. సో నేను ఏదైతే పని స్టార్ట్ చేశానో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞత. ఇలా పాజిటివ్గా నువ్వు ఏమైతే అనుకుంటున్నావో, ఒక్క నెగిటివ్ థాట్ కూడా వద్దు. ఇది ఏం చేస్తుందంటే, ఈ పాజిటివిటీతో నువ్వు అనుకున్నది నీకు మళ్ళీ అనుకున్నప్పుడు డౌట్ వస్తుంది, జరగకుండా ఎలా చెప్పాలి, జరగకుండా ఎలా చెప్పాలి, నేను ఇవాళ నాకు ఇది జరగలేదు కదా, ఎలా చెప్పాలి అని అనుకుంటాను. ఇవాళ జరగలేదు, రేపు జరగచ్చు కదా, రేపు ఇట్స్ ఎ హోప్తోనే బతుకుతుంది లైఫ్ అంతా, హోప్ మీదనే నడుస్తుంది అసలు. సో రేపు ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం, అవునా కదా. సో నువ్వు ఏం చేస్తున్నావు, ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వడం వల్ల నైట్ ఎర్లీ మార్నింగ్ నీకు అంటే రేపటికి ఇది ఎనర్జీని డెవలప్ చేస్తుంది. అదే నువ్వు ఇదే ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని నువ్వు నైట్ డంప్ చేసి పెట్టినట్లయితే అదేం చేస్తుంది, నీకు నెక్స్ట్ డే కూడా బ్యాడ్ లక్నే తీసుకొస్తుంది, గుడ్ లక్ అనేది తీసుకురాదు. ఎప్పుడైతే పాజిటివ్ అఫర్మేషన్స్ని, పాజిటివ్ థింకింగ్ని, ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా, ఇవాళ నేను గోల్డ్ కొనుక్కున్నాను, అమౌంట్ వచ్చింది, షాపింగ్ చేశాను, ఇలా నువ్వు ఎప్పుడైతే తదేకంగా హ్యాపీనెస్ అంటావో, నీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ హ్యాపీనెస్ అనే వర్డ్ని రిపీటెడ్గా నువ్వు అంటున్నావు కాబట్టి అలాంటి హ్యాపీనెస్ నువ్వు నీకు చాలా ఇవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ డేకి అది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ డే నీకు అన్ని హ్యాపీనెస్లే కనబడుతుంటాయి. కానీ మనం ఏం చేస్తాము, నాకు ఇవాళ ఇంత బాధ కలిగింది, వాడు ఇలా అన్నాడు, ఇలా జరిగింది, ఇవాళ ఇక్కడ ఇలా జరిగింది, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఆలోచించడం వల్ల ఏం ప్రయోజనం లేదు అక్కడ, ఇంకా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ వదిలేసి పాజిటివ్ థాట్స్ని మనం డెవలప్ చేసుకోవాలంటే పాజిటివ్ అఫర్మేషన్స్ని మనం చాంట్ చేయాలన్నమాట. టుడే ఐఎమ్ సో హ్యాపీ, ఎస్పెషల్లీ ఇంకొక 10 నిమిషాల్లో పడుకుంటామనగా ఒక కొన్ని అఫర్మేషన్స్ మీకు ఏం గుర్తుంటాయి వాటన్నిటినీ కూడా, ఇవాళ నాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత, నా హెల్త్ చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా నీ గురించి నిన్ను నువ్వు ప్రేమిస్తూ, నిన్ను నువ్వు పొగుడుతూ చెప్పుకోవాలి. ఫస్ట్ నిన్ను నువ్వు పొగుడుతూ నేర్చుకోవాలి, నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి, నీకు నువ్వు కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీలో కూడా ఒక విశ్వాత్మ ఉంది, యూనివర్స్ అనేది నీలో కూడా ఉంది కదా, అది కూడా వర్క్ చేస్తుంది కదా. సో ఆ వర్క్ చేసినందుకు దానికి కూడా కృతజ్ఞత అనేది చెప్పాలి కదా. సో అలా కృతజ్ఞత చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ డేకి నీకు కొంత ఎనర్జీని డెవలప్ చేస్తుంది. సో ఇవాళ రిలాక్స్గా నువ్వు ఉన్నావు హ్యాపీగా, రేపు ఈ ఎనర్జీ అంతా నీకు రేపు క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. రేపు క్యారీ ఫార్వర్డ్ అయిపోయిన ఈ ఎనర్జీస్ ఇలా పాజిటివ్ ఎనర్జీస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే నెగిటివ్గా మాట్లాడేస్తామో రోజు రోజుకి క్షీణించిపోతుంటాం.
అంతేనా? ఇవి మన పౌర్ణమి నుంచి అమావాస్యకి వచ్చేటప్పుడు చంద్రుడు ఏమవుతాడు? క్షీణించిపోతూ ఉంటాడు, అవును, తగ్గిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణానికి పెరిగిపోతూ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు ఎనర్జీ పెంచుకోవడానికే ప్రయత్నించాలి. ఆ ఎనర్జీ పెంచుకునే క్రమంలోనే నువ్వు చేసే ప్రతి పని మీద నీ థాట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క ఎఫర్మేషన్ కూడా పాజిటివ్ ఎఫర్మేషన్ అయి ఉండాలి. సో ఒక లిమిటెడ్ ఎఫర్మేషన్స్, మీకు నచ్చిన ఎఫర్మేషన్స్, ఈ ఎఫర్మేషన్స్ అయితే నాకు బాగుంటాయి అనుకునే ఎఫర్మేషన్స్, డబ్బు గురించి కానీ, లేకపోతే మీ కెరియర్ గురించి కానీ, మీకు సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి కానీ కొన్ని ఎఫర్మేషన్స్ని ఫ్రేమ్ చేసుకుని ఆ ఎఫర్మేషన్స్ని 21 days రిపీటెడ్గా చాంట్ చేసుకుంటూ ఉండండి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అనమాట. సో ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ అంటే మనం మామూలుగా మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే ఆ ఎఫర్మేషన్స్ని కంటిన్యూ చేసినట్లయితే దాని నుంచి కొంత ఎనర్జీని తీసుకుంటాం. ఎఫర్మేషన్స్ చెప్పేటప్పుడు కూడా ఫీల్తో చెప్పాలి. మీ యొక్క యాటిట్యూడ్స్ కూడా పాజిటివ్గా పెట్టుకుని ఆ ఫీలింగ్స్తో మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎఫర్మేషన్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. మీరు కానీ ఆ ఎఫర్మేషన్స్ ఏదో చెప్పాంలే అనుకున్నట్లయితే మాత్రం ఎఫర్మేషన్స్ వర్కౌట్ కావు. ఎఫర్మేషన్ మీరు చెప్తున్నారంటే టుడే ఐ రిసీవ్డ్ ఏ లాట్ ఆఫ్ మనీ, లంసమ్ ఆఫ్ అమౌంట్ ఇన్ మై అకౌంట్ అని మీరు అన్నారు. ఎస్, నేను నిజంగా పొందాను. నువ్వు పొందకపోయినా పొందాను అని చెప్పు. ఫస్ట్ పాజిటివ్గా నువ్వు రెస్పాండ్ అవ్వు. ఆ రెస్పాండ్ అయినటువంటి క్రమాన్ని బట్టే నువ్వు ఏదైనా చేయటం అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్రీథింగ్ పాజిటివ్గా జరగాలని అంటే నైట్ టైం కూడా కొన్ని ఎఫర్మేషన్స్ చేసుకుని పడుకుంటే చాలా బాగుంటుంది. సో మరి అది బ్రహ్మముహూర్త సమయంలో మన పాజిటివ్ థాట్స్ని జనరేట్ చేసుకోవడానికి కావచ్చు, లేదు అంటే ప్రతి మూమెంట్లో కూడా నెగిటివ్ సందర్భాల్లో కూడా పాజిటివ్గా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది అంటారా మేడం? ఎస్పెషల్లీ మన క్లాస్లో ఏంటంటే బ్రహ్మముహూర్తంలో చెప్పే ప్రతి అఫర్మేషన్ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంటే వాళ్ళు ప్రతిసారి కూడా దాన్ని పాజిటివ్గా రిసీవ్ విత్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో. నువ్వు ఎప్పుడైతే ఎవరినైనా నమ్ముతున్నావో కృతజ్ఞతతో నమ్మినప్పుడు ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది. సో ప్రతిదాన్ని కూడా కృతజ్ఞతతో ఎఫర్మేషన్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు చేంజ్ ఎ లిటిల్ బిట్. ఏంటంటే ఎవ్రీ సండే ఒక వర్క్షాప్, అంటే ఏ చక్రం మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ చక్ర గురించి మీ యొక్క ఫీలింగ్స్ని, థాట్స్ని, మీలో ఉన్నటువంటి నెగిటివ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని ఒక చిన్న వర్క్షాప్స్, అంటే 7 weeks 7 వర్క్షాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే మనం టెక్నిక్స్ కోసం కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం 23rd నుంచి. సో ఈ మార్నింగ్ క్లాస్కి వచ్చే వాళ్ళకి ఎవ్రీ సండే ఉంటుంది. రెగ్యులర్గా వచ్చే వర్క్షాప్ చేసుకునే వాళ్ళకి రెగ్యులర్ ప్యాటర్న్లో 23rd నుంచి క్లాసెస్ ఉంటాయండి. సో ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.